Hey guys, hope you are doing good. So, హ్మ్, నన్ను యూట్యూబ్‌లో అడిగారు కామెంట్స్‌లో బ్రదర్ లిక్విడిటీ పూల్స్ అండ్ లిక్విడిటీ గ్రాఫ్స్ గురించి ఒక వీడియో చేయండి అని. సో, ఈరోజు మనం చేసే వీడియో లిక్విడిటీ పూల్స్ అండ్ లిక్విడిటీ గ్రాఫ్స్. ఓకే. సో, లిక్విడిటీ పూల్స్ అండ్ లిక్విడిటీ గ్రాఫ్స్ ఈస్ నథింగ్ బట్ మనకు మార్కెట్‌లో లిక్విడిటీ అంటే ఏంది? ఆల్రెడీ మన వీడియో ఉంది మన ఛానెల్‌లో. అది చూడండి ఫస్ట్. లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే ఈస్ నథింగ్ బట్ స్టాప్ ఆర్డర్స్ అన్నమాట. బై స్టాప్స్, సెల్ స్టాప్స్. ఓకే. ప్రైస్ మూవ్ అవుతా ఉంటది. ఓకే. మనకి లిక్విడిటీ జనరేట్ అవుతా ఉంటది. బై సైడ్, సెల్ సైడ్. ఓకే. అదే మనకి లిక్విడిటీ. సో, ఇందులో ఫస్ట్ లిక్విడిటీ గ్రాబ్స్ అంటే ఏంది? లిక్విడిటీ గ్రాబ్స్ అనేది మనకి స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ దగ్గర జరిగిద్ది. స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అంటే ఏంటి? అది కూడా నేను వీడియో చేశాను. స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ మనందరికి ఐడియానే ఉండుంటది. స్వింగ్ హై ఈస్ నథింగ్ బట్ 3 క్యాండిల్స్ కదా! 1, 2, 3 ఈ హైని మనం స్వింగ్ హై అంటాం. స్వింగ్ లో అంటే ఏంది? 3 క్యాండిల్స్ 1, 2, 3 1, 2, 3 ఈ లోని మనం స్వింగ్ లో అంటాం. సో, ఇట్ ఈస్ నథింగ్ లిక్విడిటీ గ్రాబ్. ఓకే. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది లిక్విడిటీ గ్రాబ్. లిక్విడిటీ గ్రాబ్ అంటే నథింగ్ బట్ ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ కింద మనకి ఆర్డర్స్ జనరేట్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇవి ఆర్డర్స్ మనకి సెల్ స్టాప్స్ అంటే ఎర్లీ పార్టిసిపెంట్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు. ఓకే. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఈ క్యాండిల్స్‌లో సెల్ చేసిన వాళ్ళు వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఈ హైస్ దగ్గర పెడతారు. ఎందుకంటే ఇవి ప్రొటెక్టెడ్ హైస్ అని. ఓకే. బట్ మార్కెట్ ఈ హైని మళ్ళీ తీసుకొని కింద క్లోజ్ అయినప్పుడు మనం దాన్ని లిక్విడిటీ గ్రాబ్ అంటాం. ఇక్కడ ఈ స్వింగ్‌లోని తీసుకొని ప్రైస్ అప్ క్లోజ్ అయింది. ఫేక్ మూవ్ ఇచ్చిందన్నమాట. ఇస్ నథింగ్ బట్ ఫేక్ ఔట్. ఓకే. సో, దీన్ని మనం లిక్విడిటీ గ్రాబ్ అంటాం. ఓకే. సింపుల్. కానీ దీన్ని ఎలా పడితే అలా యూజ్ చేయొద్దు. ఓకే. లిక్విడిటీ గ్రాబ్ అంటే ఓకే. ప్రైస్ డౌన్ సైడ్ అంటే డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఉంది గదా! దీన్ని అప్ ట్రెండ్‌లో నేను బై అయింది. బ్రదర్ అప్ సైడ్ మనకి లిక్విడిటీ గ్రాబ్ అయింది గదా! ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటా బై ట్రేడ్ అంటే అది అవ్వదు. ట్రేడ్ వర్క్ అవ్వదు. ఓకే. లిక్విడిటీ గ్రాబ్స్ అండ్ లిక్విడిటీ పూల్స్ ఎక్కడ పడితే అక్కడ పని చేయవు. సో, ఓకే. సో, ఇది లిక్విడిటీ గ్రాబ్. దెన్ లిక్విడిటీ పూల్. లిక్విడిటీ పూల్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడైతే మార్కెట్‌లో చాలా వరకి ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ అయి ఉంటాయో దాన్ని మనం లిక్విడిటీ పూల్ అంటాం. ఓకే. లిక్విడిటీ పూల్ మనకి మార్కెట్‌లో మేజర్‌గా కనిపించేది ఎక్కడ అంటే ఓకే. సెషన్ హైస్ అండ్ లోస్. సెషన్ హైస్ అండ్ లోస్. ఓకే. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో ఆర్ రిలేటివ్ ఈక్వల్ హైస్ అండ్ రిలేటివ్ ఈక్వల్ లోస్. ఓకే. ఇదన్నమాట. లిక్విడిటీ పూల్స్ ఈస్ నథింగ్ బట్ మనకి మార్కెట్‌లో మేజర్‌గా ఎక్కడైతే లిక్విడిటీ జనరేట్ అయి ఉంటది. ఓకే. అది మన లిక్విడిటీ పూల్స్. ఇది మేజర్‌గా సెషన్ హైస్ అండ్ లోస్, ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్, రిలేటివ్ ఈక్వల్ హైస్ అండ్ లోస్ అండ్ ప్రీవియస్ వీక్ హైస్ అండ్ ప్రీవియస్ వీక్ లోస్. వీటి దగ్గర జనరేట్ అయి ఉంటది మనకి. ఓకే. సో, మరి దీన్ని మనం మన ట్రేడింగ్‌లో ఎట్లా ఇంటిగ్రేట్ జేయాలి అనేది చూస్తే అన్నిటికంటే ఫస్ట్ ప్రతి వీడియోలో నేను చెప్పేది అన్నిటికంటే ఫస్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్. మార్కెట్ మనకి నెక్స్ట్ వీక్ గాని, నెక్స్ట్ డే గాని ఎటు సైడ్ ఎళ్ళబోతుంది అనే ఐడియా ఉంటే దాంట్లో మనం ఈ కాన్సెప్ట్ ఈ లిక్విడిటీ గ్రాబ్ అండ్ లిక్విడిటీ పూల్ కాన్సెప్ట్‌ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే. సో, మనకి లాస్ట్ వీక్ ఏంటి ప్రైస్ ఇక్కడ మనకి డీఎక్స్‌వైది ఓకే. యూఎస్ డాలర్. ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. డైలీ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్. ఓకే. సో, మనకి తెలుసు బయాస్ మనది బియరిష్ నెక్స్ట్ వీక్‌కి. అంటే ఐ మీన్ ప్రీవియస్ వీక్ స్టార్ట్ అయ్యే ముందు. ఓకే. సో, మనకి బయాస్ మనకి బేరిష్ అని తెలిసినప్పుడు రైట్ మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనం లిక్విడిటీ గ్రాబ్ ఎటు సైడ్ అయ్యేలాగా చూసాం. ఇది మనకి లిక్విడిటీ పూల్ ఇదంతా ఓకే. ఇవన్నీ ఈక్వల్ లోస్ ఇదంతా. ఇప్పుడు మరి దీనిలో క్లియర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే. ఇదంతా లిక్విడిటీ పూల్. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ ఈక్వల్ లోస్ ఇవన్నీ. ఈ లో, ఈ లో ఆహ్, ఈ లో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఈ లోస్ అన్నీ ఈక్వల్ ఓకే. ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్. హైయర్ టైమ్ ఫ్రేమ్ మనకి అనుకూలంగా ఉంది. సో, ఇందులో మనం లిక్విడిటీ గ్రాఫ్స్ చూడొచ్చు. ఓకే. ఎందుకంటే మన బయాస్ మనకు తెలుసు. బేరిష్ బయాస్. ఓకే. సో, మనకి డాలర్ బేరిష్ ఉంటే యూరో యూఎస్‌డి ఏమైద్ది బుల్లిష్ అయిద్ది. ఓకే. సో, ఇక్కడ మనకి మండే స్టార్ట్ అయింది. యూరో యూఎస్‌డి ఓకే. సేమ్ ఇప్పుడు డీఎక్స్‌ఓలో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం గదా! యూరో యూఎస్‌డి దానికి అపోజిట్ అన్నమాట.
సేమ్ 2 సేమ్ మూవ్ అయితాయి. ఓకే. ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఎన్‌బీసీ రైట్. ఇక్కడ మనకి మండే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి లిక్విడిటీ గ్రాబ్ అనేది ఇదన్నమాట. ఇప్పుడు మనకి బయాస్ తెలుసు. నెక్స్ట్ వీక్ మనకి బుల్లిష్ బయాస్. ఓకే. లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏంటి? స్వింగ్‌లో లిక్విడిటీ స్వీప్ అయింది. ప్రైస్ ఫేక్ ఇచ్చింది. అప్ క్లోజ్ అయింది. ఓకే. ఇది లిక్విడిటీ గ్రాబ్. ఇది మనకి లిక్విడిటీ పూల్ ఇదంతా. ఎందుకు? ఇది ప్రీవియస్ వీక్ హై ఫస్ట్. ఓకే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. లిక్విడిటీ పూల్ ప్లస్ ఇవి ఈక్వల్ హైస్. ఓకే. ఇవన్నీ లిక్విడిటీ పూల్స్ మనకి. ఓకే. ఇవన్నీ ప్రీవియస్ డే హైస్ ఇవన్నీ. రైట్. ఇది లిక్విడిటీ గ్రాబ్. ఇక్కడ మనకి ఫేక్ ఔట్ ఇచ్చింది. స్వింగ్‌లో కింద ప్రైస్ ఫేక్ ఔట్ ఇచ్చి అప్ క్లోజ్ అయింది. సో, సేమ్ ఇదే ఇప్పుడు మనం బయాస్ బుల్లిష్ ఉన్నప్పుడు మనం ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయినా ఫేక్ ఔట్ చూడొచ్చు. ఇది 4 అవర్ ఫేక్ ఔట్. ఓకే. ఇక్కడ చూడండి. ఇదే. ఇది లిక్విడిటీ గ్రాబ్. అంటే మన బయాస్ బుల్లిష్ ఉన్నప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఫేక్ ఔట్స్ చూడడం బెటర్. అర్థమైందా? బుల్లిష్ సైడ్ ఆహ్, లిక్విడిటీ గ్రాబ్ చూడడం బెటర్. ఓకే. ఇక్కడ ఈ స్వింగ్‌లో దగ్గర ఇది ఫేక్ ఔట్. ఓకే. ఇది లిక్విడిటీ గ్రాబ్. ఇది లిక్విడిటీ గ్రాబ్. లిక్విడిటీ గ్రాబ్. ఓకే. ఇంకా 15 మినిట్స్‌లో కూడా మనకి లిక్విడిటీ గ్రాబ్స్ కనబడతాయి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్వింగ్‌లో దగ్గర ఎక్కడ స్విప్ అయింది? ఇక్కడ ఎస్ఎంటీ మనకి. ఎస్ఎంటీ అంటే ఇది ఒక రకంగా లిక్విడిటీ గ్రాబ్ అయినట్టే. ఓకే. సో, అలా అన్నమాట. మన బయాస్ బుల్లిష్ ఉన్నప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్ ఎటు సైడ్ ఎళ్తుందో అటు సైడ్ మనం లిక్విడిటీ గ్రాఫ్స్ చూడడం బెటర్. ఓకే. ఇవంతా మనకి లిక్విడిటీ పూల్. ఇవన్నీ ఈక్వల్ హైస్. ఈ హై, ఈ హై, ఈ హై ఇవన్నీ. ఓకే. సో, అదన్నమాట. ఇది లిక్విడిటీ గ్రాఫ్ అండ్ లిక్విడిటీ పూల్ సింపుల్